హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం దేవదారువు అనే కథ చెప్పుకుందాం. మహాప్రళయానికి తర్వాత శ్రీ మహావిష్ణువు తిరిగి సృష్టికి పూనుకున్నాడు. కొంతవరకు సృష్టి సాగిన తర్వాత శ్రీ మహావిష్ణువుకు బడలిక కలిగింది. కొద్ది కాలం విశ్రమించి నిద్రపోదాం అనుకున్నాడు. కానీ తాను తిరిగి మేల్కొనేదాకా ఈ సృష్టిని ఎవరు కాపాడతారు? జంతువులు, మానవులు ఇంకా సృష్టి కానేలేదే. అందుచేత శ్రీ మహావిష్ణువు తాను సృష్టించిన చెట్లన్నిటినీ పిలిచి, నేను విశ్రమించి లేచే వరకు ఈ సృష్టిని భద్రంగా చూసుకునే భారం మీదే అని చెప్పి చెట్లన్నిటినీ వేరువేరుగా కొండల మీదకి, లోయలలోకి, మైదానాల మీదకి, పర్వతాల మీదకి ఇలా రకరకాల ప్రదేశాలకు పంపేసి తాను మాత్రం ప్రశాంతంగా నిద్రపోయాడు. వేప చెట్టు, బాదం చెట్టు, తుమ్మ చెట్టు, జువ్వి చెట్టు, మర్రి చెట్టు మొదలైన అనేక చెట్లు మైదానాల మీదకు వెళ్ళాయి. టేకు చెట్టు, వెదురు చెట్టు మొదలైనవి లోయల లోపలికి వెళ్ళాయి. దేవదారువు ఎత్తైన పర్వత శిఖరాల మీదకి పోయింది. అన్ని చెట్లు శ్రీ మహావిష్ణువు ఆదేశానుసారం తమ తమ స్థలాలలో నిఠారుగా నిలబడి సృష్టికి కాపలా కాయసాగాయి. కొంతకాలం గడిచేసరికి చెట్లలో కొన్నిటికి బడలిక వచ్చేసింది. ఎన్నాళ్ళు ఇలా కాపలా కాస్తాంలే అనుకున్నాయి. అవి కొమ్మలు వాల్చి కునకడం మొదలుపెట్టాయి. ఇలా పోను పోను మరికొంతకాలం గడిచింది. నిద్ర ముంచుకు రావడం వల్ల మరికొన్ని చెట్లు జోగసాగాయి. అంటే చాలా చెట్లు నిద్రపోవడం మొదలుపెట్టాయన్నమాట. ఇలా ఇంకా కొంతకాలం గడిచింది. మిగిలిన చెట్లకు కూడా నీరసం వచ్చేసింది. అవి కూడా నిద్రపోయాయి. కాలక్రమాన శ్రీ మహావిష్ణువు నిద్ర నుంచి లేచాడు. అయితే ఆయన నిద్ర నుంచి లేచే సమయానికి అన్ని చెట్లు గాఢ నిద్రలో ఉన్నాయి. ఆయనకు విపరీతమైన కోపం వచ్చింది. ఏమిటి ఈ చెట్ల పొగరు? నా ఆజ్ఞను కూడా ఉల్లంఘించి నాతో పాటే సరిసమానంగా నిద్రపోతాయా అన్నాడు. అప్పుడు స్వామి అని వినిపించింది. శ్రీ మహావిష్ణువు ఆశ్చర్యపడి తల ఎత్తి చూశాడు. కొండ శిఖరం మీద నిలబడి ఉన్న దేవదారు ఇలా పలికింది, స్వామి, నేను నిద్రపోలేదు, మీ సృష్టిని 1000 కళ్ళతో కనిపెడుతున్నాను అని చెప్పింది. దేవదారువుని చూసి శ్రీ మహావిష్ణువు చాలా ప్రీతి చెందాడు. అంతకు ముందు వరకు దానికి దారువు అనే పేరు ఉండేది. ఆయన దానికి దేవదారువు అనే పేరిచ్చాడు. అన్ని ఋతువులలోనూ అది పచ్చగా ఉండేట్టు కూడా దానికి వరాన్ని అనుగ్రహించాడు. చూశారుగా ఫ్రెండ్స్, ఇలా మనం మన పెద్దవాళ్ళ మాటలు వింటే మన జీవితంలో కూడా మంచి జరుగుతుందన్నమాట. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.